పసిగట్టిరు, గ్రౌండ్ లెవెల్కి పోయారు రాహుల్ గాంధీ గారు. ఒక ఇంట్లో ఇద్దరు పండుకోరు, ఒక ఇల్లులో ఇద్దరు పండుకోవడానికి జాగలేని ఒక ఇంట్లో 100 మంది 30 మంది 100 మంది ఓటర్స్ నన్ను నమోదు చేయడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గము. అందుకే ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? నిద్రపోతుంది. ఎన్నికల కమిషనర్ ఈసీ ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నాడు. అందుకే రాహుల్ గాంధీ గారు చనిపోయిన ఇంట్లో చచ్చిపోయినట్టు ఓటర్స్ రావడం ఏంటి? ఒక మనిషి చచ్చిపోయాడు కానీ అతని మీద ఓటు నడుస్తున్నది. ఏం చేస్తున్నది ఎన్నికల కమిషన్? అంటే బీజేపీ ప్రభుత్వానికి కాళ్ళు కింద అడుగుమడుగులు ఒత్తుతున్నారు. ఒక ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభుత్వాన్ని తొత్తులుగా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నాడు. దేశం మొత్తంలో 50, 60, 70 ఎంపీ సీట్లలో బీజేపీ బోగస్ ఓట్లను తయారు చేసి 50, 60, 70 సీట్లు ఎంపీలు గెలిపించుకొని 2 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు మోడీ గారు అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో గల్లమిప్పితే దానికి గిల్ల కొట్టుకుంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో సోనియా గాంధీ గారి మీద బురదలే కార్యక్రమం స్టార్ట్ చేసింది. దమ్ము లేని, ధైర్యం లేని, గొంతు విప్పి మాట్లాడే నాయకులారా, మీకు ఇవే కదా లేనిది ఉన్నట్టుగా లేని చేసినట్టుగా నిందలేసి బ్లేమ్ చేయడమే కదా బీజేపీ సోషల్ మీడియా. అదే కదా ఇప్పుడు చేస్తున్నది. అందుకే అంటున్నా, విలువలతో కూడుకున్న రాజకీయంగా బీజేపీ లేదు ఇప్పుడు. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ బీజేపీ పార్టీ కాదు ఇది. విలువతో కూడుకున్న లేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని చాలా స్పష్టంగా కనబడుతున్నది ఇక్కడ. ఈ దొంగ ఓట్లను వెతికి తీసి ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడో ఇక వాళ్ళకి ఏం తోస్తలేదు. తప్పులు ఇరుకపోయారు. దేశ ప్రజలు అందరూ ఆలోచనలో పడ్డారు. అరే మన హక్కు, మన ఓటు, మన హక్కు, మన జీవితము.